ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కడప జిల్లా బద్వేల్లో విభేదాలు రోడ్డెక్కాయి. బద్వేల్ టీడీపీకి కొత్త ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డి అంటూ కూడా ప్రచారంపై రితేష్ రెడ్డి వర్గం భగ్గుమంది. సీఎం చంద్రబాబు టూర్ తర్వాత బద్వేల్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సవిత ప్రయత్నించారు. తమ నాయకుడికే పదవి ఇవ్వాలంటూ ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో రసాభాసగా సమావేశం జరగడంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి నేతలు మాట్లాడిన తర్వాతే ఇన్ఛార్జిపై నిర్ణయం ఉంటుందని మంత్రి సవిత చెప్పారు. మరి యూత్ బాగా వచ్చారు, సీనియర్లు వచ్చారు. మేము రెండులో వచ్చారంటే నేను మనం ఏకాభిప్రాయంతో మీరు ఏం చర్చలు పాటించాల్సిన బాధ్యత మనకుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైట్. కడప జిల్లా బద్వేల్లో విభేదాలకు సంబంధించి టీడీపీలో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరి అందిస్తారు. హరి, ఏంటి బద్వేల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశంలో చోటు చేసుకున్నటువంటి రసాభాస ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి మంత్రి సవిత సమక్షంలోనే జరిగినటువంటి పరిస్థితుల్లో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? మురళి, మొత్తానికి బద్వేల్ నియోజకవర్గంలో ఏదైతే ఇన్ఛార్జి పదవి అప్పగించే విషయంలో తలెత్తినటువంటి వివాదం కొంతకాలంగా కొనసాగుతుంది. దాదాపు ఏడాది కాలంగా రితీష్ రెడ్డి వర్గానికి సూర్యనారాయణ వర్గానికి మధ్య అనేకమైనటువంటి ప్రత్యక్షంగా కాకపోయినా ఇంతవరకు పరోక్షంగా ఉంటున్న వ్యవహారం ఇవాళ మంత్రి సమక్షంలో ఒకసారిగా బాహాబాహికి దిగేంత పరిస్థితి వరకు తీసుకొచ్చారు. మొత్తానికి కొద్ది రోజుల క్రితం ఏదైతే డిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జి పదవి ఇస్తారన్న నేపథ్యంలో తన బర్త్డే ఫ్లెక్సీల్లో కూడా బద్వేల్ ఇన్ఛార్జ్ అని వేసుకోవడంతో ఒక్కసారిగా ఇంతకాలం నివురుగప్పు నిపుణాలు కేవలం ప్రచారాలు, ఆరోపణలతో, విమర్శలతో ఉన్నటువంటి ఈ వివాదం ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. 3-4 రోజులుగా బద్వేల్ నియోజకవర్గంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత దీనిపై మాట్లాడేందుకు ఇన్ఛార్జి మంత్రి సవిత కావచ్చు, తర్వాత జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది నేతల సమావేశమై కార్యకర్తలతో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటించాలనే ప్రచారం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం తిరుపతి ఇన్ఛార్జి మార్పు అంశం ఒకవై తెరవైపు వచ్చింది. అదే నేపథ్యంలో బద్వేల్ ఇన్ఛార్జిని కూడా మార్పు చేసి ప్రకటిస్తారనేటువంటి ప్రచారం నిన్నటి నుంచి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి సవిత బద్వేల్ నియోజకవర్గంలోని కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశంలో కేవలం కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు మాత్రమే హాజరయ్యారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తమ వర్గం నాయకునికే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ కూడా ఇరు వర్గాలు బహిరంగంగా మంత్రి ముందు ఏదైతే తర్వాత నినాదాలు చేయడం జరిగింది. రితీష్ రెడ్డి వర్గం అయితే ప్రధానంగా తమ నాయకుడిని మార్చడాన్ని సహించబోమంటూ కూడా ఒక ధిక్కార స్వరం కావచ్చు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పింది. క్రమశిక్షణ కదా టీడీపీ పార్టీలో ఇలాంటివి సహించు, ఎవరైనా అల్లం చేస్తే నేను కూడా అనంతపురం వాసిని నేను పార్టీకి ఫిర్యాదు చేస్తానంటూ చెప్పడంతో కొంత సర్దుమణిగింది. అయితే మండల స్థాయి నాయకుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా తాము ఎటువంటి ప్రకటన చేయము, పూర్తి మండల నాయకుడు ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఏదైతే ఉందో రాసుకొని లిఖితపూర్వకంగా ఇస్తే వాటిని అధిష్టానం తీసుకెళ్లి తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కూడా స్పష్టం జరిగింది. అయితే మంత్రి వెళ్లిన తర్వాత కాసేపటికి ఏదైతే రితీష్ వర్గానికి చెందినటువంటి గిరీష్ రెడ్డి అనే వ్యక్తి సూర్యనారాయణ వర్గానికి చెందినటువంటి చెరుకూరు రవి కాలిపై కారు టైర్ ఎక్కిందన్నటువంటి ఒక వివాదం మొదలైంది. ఈ వివాద నేపథ్యంలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగిన ప్రయత్నం చేశాయి, పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నేపథ్యంలో బద్వేల్ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడ వివాదం లేకుండా సద్దుమణిగలు చేశారు. అయితే ఇరు వర్గాల్లో ఇన్ఛార్జి అంశం వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు రావడం తర్వాత ఆగ్రహాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఫ్లెక్సీలకు సంబంధించి కూడా సూర్యనారాయణ రెడ్డి వర్గం ఏం చెప్తోంది దీనికి సంబంధించి? అంటే ఇది ఓన్లీ ప్రచారం మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనేటువంటి మాట. మరి రితీష్ రెడ్డి వర్గం కూడా భగ్గుమంటోంది. అంటే టీడీపీ బద్వేల్ అంటే కడప జిల్లా బద్వేలకు సంబంధించి టీడీపీలో ఈ స్థాయిలో వర్గ పోరు ఉందా, ఇన్ఛార్జికి సంబంధించి ఇంత పోటీ ఉందా అనే దానికన్నా ఈ స్థాయిలో వర్గ విభేదాలు ఉన్నాయా అనేటువంటి మాట. మరి అధిష్టానం నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా సూర్యనారాయణ రెడ్డి అనేది కూడా ఒకంత చర్చ అయితే నడుస్తోంది కదా. ఏంటి హరి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? మొత్తానికి మీరు అన్నట్టు చర్చ నడుస్తోంది. మొన్న బర్త్డే ఫ్లెక్సీల్లో ఇన్ఛార్జ్ అని మంచు సూర్యనారాయణ వర్గీయులు వేయటం ఒక అంశం అయితే, కొద్ది కాలం క్రితం ఒక 6-7 నెలల క్రితం పార్టీ
ఇన్ఛార్జ్ వ్యవహారంలో ఒక ఐవీఎస్ కాల్ సర్వే జరిపింది. అప్పుడు మంచూర్ సూర్యారెడ్డి ఇన్ఛార్జ్ కావాలా లేకపోతే రితీష్ రెడ్డి కావాలంటూ జరిపిన సర్వే ఏదైతే మొదలు పెట్టిందో ఆ రోజు నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా వర్గాలు ఏర్పడ్డాయి. ఒకరొకరు రితీష్ రెడ్డి వర్గం నుంచి మంచూర్ సూర్యారెడ్డి వర్గంలోకి వెళ్ళటం, తర్వాత ఇటీవల జరిగినటువంటి తెలుగునాడు మహానాడు సంబంధించినటువంటి వర్చువల్ సమావేశాలను కూడా కేవలం మంచూర్ సూర్యారెడ్డి ఆధ్వర్యంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 14 సెంటర్లలో నిర్వహించడం జరిగింది. రితీష్ రెడ్డి వర్గం ఇందులో పాల్గొన్న కేవలం తన ఇంటి దగ్గర జరిగిన కార్యక్రమంలో మాత్రమే ఆయన పాల్గొన్నారు. మొత్తానికి నియోజకవర్గంలో అన్ని చోట్ల అన్ని మండల కేంద్రాల్లో కావచ్చు, పెద్ద పెద్ద గ్రామాల్లో కావచ్చు మంచూర్ సూర్యారెడ్డి వర్చువల్ మహానాడు నిర్వహించింది. ఆ రోజే ప్రకటన చేస్తారంటూ చర్చ జరిగింది. తర్వాత కొద్ది రోజులు మొన్న 4-5 రోజుల క్రితం ఏదైతే సూర్యారెడ్డి బర్త్డే జరిగిందో ఆ రోజు కూడా ప్రకటిస్తారని జరిగింది. తర్వాత తాజాగా తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల నియోజకవర్గాల మార్పు అంశంలో బద్వేలు కూడా ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో వర్గాలు తమ ఆధిపత్యాన్ని తమ యొక్క నాయకుల్ని మద్దతుగా నిలిచే పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ బద్వేల్లో. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరి. సో మొత్తం మీద కడప జిల్లా బద్వేల్లో టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. బద్వేల్ టీడీపీకి కొత్త ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డి అంటూ జరుగుతున్నటువంటి ప్రచారంపై రితీష్ రెడ్డి వర్గం భగ్గుమంది. సీఎం చంద్రబాబు టూర్ తర్వాత బద్వేల్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సవిత తీవ్రంగా ప్రయత్నించారు. తమ నాయకుడికే పదవి ఇవ్వాలంటూ ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేయడం, రసాభాసగా సమావేశం జరగడంతో మంత్రి సవిత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మండల స్థాయి నేతలు మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జిపై నిర్ణయం ఉంటుందని కూడా మంత్రి సవిత చెప్పారు.